గోపాలకృష్ణ దేవాలయం, చింతలాగ్రహారం కాలనీ, లక్ష్మీపురం, వేపగుంట రోడ్డు, విశాఖపట్నం. జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా పూరిలో ఏ విధంగా అయితే జరుగుతుందో దశావతారాలు అయితే జరుగుతాయి. ఇక్కడ కూడా ఈ చింతలాగ్రహారంలో కూడా ప్రతిరోజు కూడా ఒక కొత్త అలంకరణతో భక్తులకైతే దర్శనాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రము సంస్కృతి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉదయం అలాగే సాయంత్రం కూడా ప్రత్యేక పూజలు అలాగే అభిషేకాలు జరుగుతున్నాయి. బుధవారము రాత్రి 7 గంటలకు ప్రత్యేకించి పంచకర్ల రమేష్ బాబు గారు అయితే దేవాలయానికి రావడం జరిగింది. ఇక్కడ కమిటీ సభ్యులు ఆయనకి ఘన స్వాగతం అయితే పలికారు. దేవాలయంలో ప్రధాన అర్చకులు పంచకర్ల రమేష్ బాబు గారు గోత్రనామాతో ప్రత్యేకించి పూజలు అలాగే అభిషేకాలు చేశారు. గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో అనేక ఏరియాల్లో జగన్నాథ స్వామి రథోత్సవం 10 రోజుల పాటు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు శనివారం ఆఖరి రోజు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉదయం కానీ సాయంత్రం కానీ భక్తి శ్రద్ధలతో భజనలు పూజలు చేస్తూ సాయంత్రం ప్రతిరోజు కూడా ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు పెట్టుకుని ఒక ఉత్సవంలాగా భక్తి శ్రద్ధలతో చేస్తున్న మా పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు మా ప్రాంతంలో అందరికీ ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కొనసాగే విధంగా ఆ స్వామి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి ఆయన ఆశీస్సులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి తప్పకుండా రేపు శనివారం నాడు బ్రహ్మాండంగా ఊరేగింపుతో ముగింపు కార్యక్రమం చేయబోతా ఉన్నారు. దానికి కూడా అందరూ కూడా పాల్గొని దిగ్విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. पादौ पूजयामि। ओम अमृतमदने मंदराधराय देवासुरपालकाय कूर्मावताराय नमः गुरुभौ पूजयामि। ओम हिरण्याक्षरक्षो विनाशाय पृथ्वी रक्षकाय वराहावताराय नमः जंघे पूजयामि। ओम कार्तवीर्यादि सर्वक्षत्र विनाशकाय पितृभक्ताय परशुरामावताराय नमः चारणे पूजयामि। ओम रावणादि सर्वनिशाचर विनाशकाय सत्यधर्मसंवदाय श्रीरामावताराय नमः पूर्वं पूजयामि। ओम निजभक्त रक्षणाय स्तंभोद्भवाय भीमाय नृसिंहावताराय नमः अक्षस्थलं पूजयामि।
ఓం పాదత్రయాక్రాంత సకల భువనాయ వలి శిరోన్యస్తపాదాయ వామనావతారే నమః బాహూన్ పూజయామి ఓం వేణుగాన రమా కృష్ణ సర్వజీవల్లభాయ చక్రధారణే శ్రీకృష్ణావతారాయ నమః కంఠం పూజయామి ఓం సర్వజన మోహన వచః కుశలాయ మనోహరాయ బుద్ధావతారాయ నమః వక్త్రం పూజయామి ఓం దుష్ట శిక్షణ శిక్షణశీలాయ మహాస్వాహనాయ ఖడ్గధారిణే ఖల్క్యావతారాయ నమః నేత్రాణి పూజయామి ఓం ప్రపన్నార్తి సమనాయ సర్వతోభద్రాయ విశ్వరూప స్వరూపాయ ప్రభువే నమః శిర పూజయామి ఓం సర్వజ్ఞాన సమాహారాయ భక్తి జనవత్సరాయ శ్రీ మహావిష్ణవే నమః సర్వాణ్యంగాని పూజయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీరామాయ నమః ఓం రామభద్రాయ నమః ఓం రామచంద్రాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం రాజీవలోచనాయ నమః ఓం శ్రీమతే నమః ఓం రాజేంద్రాయ నమః ఓం రఘుపుంగవాయ నమః ఓం జానకివల్లభాయ నమః ఓం జైత్రాయ నమః ఓం జితామిత్రాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం విశ్వామిత్రప్రియాయ నమః ఓం దాంతాయ నమః ఓం శరణత్రాణ తత్పరాయ నమః ఓం వాలిప్రమథనాయ నమః ఓం వాగ్మినాయ నమః ఓం సత్యవాచాయ నమః ఓం సత్యవిక్రమాయ నమః ఓం సత్యవ్రతాయ నమః ఓం వ్రతధరాయ నమః ఓం సదా హనుమదాశ్రితాయ నమః ఓం కౌసలేయాయ నమః ఓం ఖరద్వంశినే నమః ఓం విరాధపదపండితాయ నమః ఓం విభీషణ పరిత్రాదే నమః ఓం హరకోదండకండనాయ నమః ఓం సప్తాళ ప్రభేత్రే నమః ఓం దశగ్రీవసురోహరే గల గోపాలకృష్ణాలయంలో జగన్నాథ స్వామి రథోత్సవాలని ముందుగా ప్రారంభం చేసుకొని జ్యేష్ఠ పూర్ణిమ నాడు మూర్తులకు జ్యేష్ఠాభిషేక కార్యక్రమం చేసి 15 రోజుల పాటు దాన్ని అధివాసంలో ఉంచడం జరిగింది. మళ్ళీ 14వ తేదీన స్వామివారికి ఇష్టమైనటువంటిది సోదరిగా భావించినటువంటి గ్రామదేవతకి పసుపు కుంకుమలతో సారితో ఆహ్వానం పంపి ఈ కార్యక్రమాలన్నిటి కూడా నిర్విఘ్నంగా జరిపించమని ఆమెను వేడుకోవడం జరిగింది. అలాగే 15వ తేదీన స్వామివారి తాలూకా సుప్రభాత సేవ అనంతరం విఘ్నేశ్వర పూజ ఇంటే కార్యక్రమాలకు అంకురార్పణ విధానంగా జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమం కూడా జరిగింది. ఈ 15 రోజుల పాటు అంతరాలయంలో ఉండడం వల్ల కళాన్యాస హోమానికి కూడా ఏర్పాటు చేసి కళలన్నింటినీ కూడా మళ్ళీ స్వామివార్లకు ఆపాదించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా 16వ తేదీ నుంచి కూడా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. 25వ తేదీ వరకు కూడా జరుగుతాయి. రోజుకొక అవతారంతో స్వామివారు మనకి కన్నులకు వీణువిందుగా దర్శనాన్ని భాగ్యాన్ని కల్పిస్తున్నారు. మొట్టమొదటిగా మత్స్యావతారంలో మనకి స్వామి అనుగ్రహించారు. తరువాత దినంలో మీరు ఎవరు చెప్తారా చెప్పండి. మన పూరి జగన్నాథుడు, ఈయన పూరి జగన్నాథుడు అని అంటాము. ఎందుకనంటే సాక్షాత్ పూరి నుంచే స్వామివారు మనకి ఇక్కడికి వేయించేయడం జరిగింది. మన గ్రామాన్ని ఉద్ధరించడానికి పూరిలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూరిలో ఏ షెడ్యూల్ ప్రకారం అయితే రథయాత్ర ఆరంభమవుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా 16వ తేదీన మన గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మన కృష్ణాలయం నుంచి మొదలుకొని మన రామాలయం వరకు వెళ్ళి రామాలయం దగ్గర హారతి తీసుకొని స్వామి మళ్ళీ మనకి కృష్ణాలయంకి రావడం జరిగింది. ఆ రోజు సాయంత్రం నుండి ప్రతిరోజు రోజుకొక దివ్య అవతారంలో స్వామి మనకి దర్శనం ఇస్తున్నారు. ముందుగా మత్స్యావతారం ఏర్పాటు చేయడం జరిగింది. మత్స్యావతారంలో స్వామివారు అందరినీ ఆశీర్వదించారు. అనంతరం కూర్మావతారంలో స్వామివారు 17వ తారీఖున దర్శనం ఇవ్వడం జరిగింది. గోపాలకృష్ణాలయంలో మా జగన్నాథుడి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 17వ తేదీన స్వామివారు ఉదయం కూర్మావతారంలో మాకు దర్శనం ఇచ్చారు. అలాగే సాయంత్రం స్వామివారి అష్టోత్తర పూజ అనంతరం రామభక్త బృందంచే భజన కార్యక్రమం కూడా జరిగిందండి. అలాగే శనివారం 18వ తేదీ స్వామివారి ఆదివరాహ అవతారంలో దర్శనం ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం స్వామివారి కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టామండి. అలాగే 19వ తేదీ జగన్నాథ స్వామి దశావతారాల్లో భాగంగా
19/7/2026 ఆదివారం నాడు నృసింహ అవతారం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైంది. స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. 10 రోజులు కూడా ఈ ఉత్సవాలు బాగా జరపాలని మన అందరం కూడా ప్రోత్సాహంతో జరిపిస్తున్నారు. అందరికీ ఆనందదాయకంగానే ఉంది. అయితే ఈ అవతారాలు రోజు కూడా చూపిస్తున్నారు. అది జగన్నాథ స్వామి అక్కడ కూడా, విశాఖపట్నంలో కూడా, అలాగే ఇక్కడ కూడా జరుపుతున్నారని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఇప్పటికేమీ లోటుపాటు లేకుండా జరుగుతుంది. అదే సంతోషం. జై జగన్నాథ్. 20న సోమవారం నాడు వామన అవతారం, 21న మంగళవారం పరశురామ అవతారం, అలాగే సాయంత్రం పూట ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం నాడు అంటే నిన్న ఇది వామన అవతారంలోనే స్వామి దర్శనం సాంస్కృతిక 21వ తారీఖున మన జగన్నాథ స్వామి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పరశురామ అవతారాన్ని అలంకరించడం జరిగింది. నిత్యం స్వామివారికి అంగరంగ వైభవంగా ఇక్కడ కైంకర్యాలు అన్నీ జరుగుతున్నాయి. పూరీలు ఎలా అయితే జరుగుతున్నాయి అన్నీ మా భక్తులందరి సహకారంతో చాలా సంతృప్తిగా జరుగుతున్నాయి. జై జగన్నాథ్. 6వ తారీఖు నుంచి ఉదయం పూజలు జరుగుతున్నాయి. 12-11 గంటలకి వామం వెలిగిస్తున్నారు. విష్ణు చదువుతున్నారు. సాయంత్రం ఏదో ప్రతిరోజు కూడా ఏదో ప్రోగ్రాం పెడతానే ఉన్నారు. ఇంకా అంతకంటే ఆనందం మాకు ఎప్పుడు కూడా ఇప్పటికి మాకు జరగలేదు, చూడలేదు. పూరి కంటే ఇక్కడ ఎక్కువ జరుగుతుందని మేమందరం సంతోషిస్తున్నాం. ఇప్పుడు మా భక్తులందరూ ఏమైతే చెప్పారో 12 తారీఖు నుంచి 25 వరకు కూడా కార్యక్రమాలు చెప్పారు. ముఖ్యంగా మా ఆలయానికి ఒక సాంప్రదాయం ఉంది. మా ఆలయంలో ప్రసాదాలైనా, అల్పాహారాలైనా, భోజనాలైనా సరే అన్నీ కూడా మా మహిళా భక్తులు చేస్తారు. ఈ జగన్ ఉత్సవాలు స్టార్ట్ అయిన కాంచి కూడా ప్రతిరోజు ఉదయం ఒక 150 మంది వరకు మా బృందావన ఆధ్వర్యం, మా బృందావన బ్యాచ్ ఆధ్వర్యంలో ప్రసాదాలు జరుగుతున్నాయి. అలా ప్రతిరోజు రాత్రిపూట ఒక 350-400 మంది వరకు కూడా అల్పాహారాలు ఏర్పాటు చేస్తున్నాం. మా రాత్రి భక్తి బృందం అందరూ తయారు చేస్తున్నారు. వారందరికీ కూడా స్వామి ఆశీస్సులు అందాలి. వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ప్రోత్సాహం ఉంటే మేము ఇంకా ముందుకు ఎన్ని చేయగలం. జై జగన్నాథ్. అందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా, అలాగే మా తులసీదళం రోజు కూడా అలంకారం చేస్తున్నారు. రాత్రి 2-3 అయినా ఇసుక్కోకుండా అలంకారం చేస్తారు. మళ్ళీ ఉదయం 5 గంటలకు వస్తారు. వారికి నిజంగా స్వామి ఆశీస్సులు ఉండాలి. ఈరోజు మేము అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఆ జగన్నాథ స్వామి దయ వల్ల ఇది 4వ సంవత్సరం మేము పెట్టి, మా కోరిక ఒకటే, అంటే మేమే కాదు, మా గ్రామస్తులు, మా భక్తులే కాదు, పెందుర్తి పరిసర గ్రామాలందరూ కూడా వచ్చి జగన్నాథ స్వామి దర్శించుకోవడం ముందు మాకు ముఖ్య కోరిక. స్వామివారి వస్తే అందరికీ అందరం మా కోరిక. జై జగన్నాథ్. చాలా చక్కగా అలంకరించారు. మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈరోజు చెట్టు భజన మంగళపాలెం వారిచే ఏర్పాటు చేశారు. చాలా ఆనందంగా ఉన్నాము. భక్తి పార్వశితో అందరూ మునిగి తేలుతున్నాం. నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన ఆళ్ళ తాతారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.